భారతదేశ చరిత్రలో రాజులు, నవాబులు, ధనవంతులైన వ్యక్తులు తమ సంపదను దేశం కోసం ఉపయోగించిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి. ఇటువంటి సంఘటనలు తరచూ ప్రజల మధ్య చర్చలకు కారణమవుతాయి. వీటిలో హైదరాబాద్ 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పేరు తరచూ వినిపిస్తోంది. ఆయన సంపన్న జీవన శైలి, అపారమైన ధనం గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ఒకటి 1965లో భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో ఆయన 5,000 కిలోల బంగారాన్ని దేశానికి విరాళంగా ఇచ్చారు అనే వాదన. ఈ విషయం దశాబ్దాలుగా చెప్పుకొస్తున్నారు. కానీ ఇందులో నిజం ఎంత ఉంది? నిజంగానే ఆయన అంత బంగారాన్ని ఇచ్చారా? ఈ విషయాన్ని ఇప్పుడు వివరంగా పరిశీలిద్దాం. 1965లో భారతదేశం, పాకిస్తాన్ మధ్య జరిగిన రెండో యుద్ధం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ సంక్షోభ సమయంలో అప్పటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి దేశ ప్రజలను రక్షణ నిధికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంలోని నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ను సంప్రదించినప్పుడు ఆయన 5,000 కిలోల బంగారాన్ని దానం చేశారు అనే పుకారు వ్యాపించింది. చాలా కాలంగా అంతా ఇదే నిజమని నమ్ముతూ వస్తున్నారు. కానీ తాజాగా అసలు విషయం బయటపడింది. 2019లో సమాచార హక్కు చట్టం ద్వారా బయటపడిన వివరాలు ఈ పుకారును ఖండించాయి. నిజాం అంత పెద్ద మొత్తంలో బంగారాన్ని దానం చేయలేదని తెలిపింది. అసలు వాస్తవం ఏంటంటే ఆయన 425 కిలోల బంగారాన్ని నేషనల్ డిఫెన్స్ గోల్డ్ స్కీమ్లో పెట్టుబడిగా పెట్టారు. ఈ పెట్టుబడికి ప్రభుత్వం ఆయనకు 6.5% వడ్డీ కూడా చెల్లించింది. అంటే ఇది దానం కాదు, ఒక ఆర్థిక పెట్టుబడి మాత్రమే. ఈ విషయాన్ని 2020లో నిజాం మనవడు నవాబ్ నజాఫ్ అలీ ఖాన్ ధృవీకరించారు. ఆయన వెల్లడించిన సమాచారం ప్రకారం 5,000 కిలోల బంగారం దానం అనేది కేవలం ఒక ఊహాగానం మాత్రమేనని, నిజానికి 425 కిలోల బంగారం మాత్రమే పెట్టుబడిగా ఉంచారని స్పష్టం చేశారు. కాబట్టి 1965 ఇండో-పాక్ యుద్ధ సమయంలో హైదరాబాద్ నిజాం 5,000 కిలోల బంగారాన్ని దేశానికి దానం చేశారు అనే వాదనలో ఎంత మాత్రం నిజం లేదు. దశాబ్దాలుగా వస్తున్న ఈ కథనం కేవలం అపోహ మాత్రమే. చారిత్రక ఆధారాలు, సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైన వాస్తవాలు ఈ అపనమ్మకాన్ని తొలగిస్తాయి. నిజాం రాజు చేసింది కేవలం ఒక పెట్టుబడి మాత్రమే, దానం కాదు.